రామ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ జాను. హాయ్. నువ్వేంటిలా? ఇటు నుంచి వెళ్తుంటే సడన్ గా నువ్వు కనపడ్డావు. డిస్టర్బ్ చేయడం ఎందుకని దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నాను. అయినా నువ్వు చాలా గ్రేట్ రామ్. వెయిట్ 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 ఏంటి జాను, ఈరోజు నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నట్టున్నావు? పొగట్టం కాదు రామ్, నిజం చెప్తున్నాను. నువ్విచ్చిన ధైర్యంతో ఆ అమ్మాయిల మొహం సంతోషంతో వెలిగిపోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లలకు కావాల్సింది ఇలాంటి ధైర్యమే. వాళ్ళ సంగతేమో కానీ నువ్వు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా? ఐ లవ్ యూ సార్. చూడమ్మా, ఆల్రెడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. తనెవరో కాదు, ఈ అమ్మాయే. యు ఆర్ సో లక్కీ మేడం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా ఇలాంటి సార్ని మిస్ చేసుకోవద్దు. మేడం, నేను బయలుదేరుతాను రామ్. అదేంటి జాను, అప్పుడేనా? ఇప్పటికే ఆలస్యమైంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే. జాను, నేను పట్టుకోనా? థ్యాంక్ యూ జాను. బాయ్. బాయ్. సార్ మొహం చూసావా ఝాన్సీ? 1000 వాట్స్ బల్బులో ఎలా వెలిగిపోతుందో. సార్ ఆడపిల్లలందరూ అక్క చెల్లెళ్ళు అలా అని చెప్తూ ఉంటారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూడు ఝాన్సీ, ఆడపిల్లలందరినీ అక్కా చెల్లెల్లాగే చూడాలి. ఆ అమ్మాయిని తప్ప. తను నా వుడ్ బి. అంటే మేడం గారా సార్? భలేవారే సార్, పరిచయమే చేయలేదు. నెక్స్ట్ టైం చేస్తానులే. సార్, మీ జంట సూపర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ. వెళ్దామా? ఓకే సార్. పదండి. యు ఆర్ సో లక్కీ మేడం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా ఇలాంటి సార్ని మిస్ చేసుకోవద్దు. Swing.